తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయిలో పాలిటిక్స్కు తన జీవితాన్ని అంకితం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తండ్రి అడుగుజాడల్లో హీరో అవుతాడని అంతా అనుకున్నారు. అయితే సంజయ్ మాత్రం అందుకు భిన్నంగా దర్శకుడు కావాలనుకుంటున్నాడు. ఇప్పటికే అతను తీసిన షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు పొందింది. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంజయ్తో మూవీ నిర్మించడానికి ముందుకొచ్చింది. వచ్చే నెలలో అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సందీప్ కిషన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించబోతున్నాడట. అలానే ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. చెన్నై చంద్రం త్రిష సినిమా రంగంలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ సూపర్ స్టార్గా ఆమె కెరీర్ కొనసాగిస్తుండడం విశేషమే. చిత్రమేమంటే కెరీర్ ప్రారంభంలో త్రిష సూర్యతో కలిసి మౌనం పేసియాదే, యువ, అరు చిత్రాల్లో నటించింది. ఆ తరువాత మళ్లీ వీళ్ళు కలిసి నటించే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఇంతకాలానికి ఆమె మరోసారి సూర్య మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరోగా నటిస్తున్న 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని చెబుతున్నారు. ఇటీవల వచ్చిన కంగువా సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో సహజంగానే ఆర్జే బాలాజీపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా మొదలైంది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, అమలతో పాటు నాగచైతన్య, అతని కాబోయే భార్య శోభితా ధూళిపాల సైతం సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ఆఫీసులో ఆయన సినిమాలకు సంబంధించిన డాక్యుమెంటరీని, అలానే దేవదాస్ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అలానే తెలుగు సినిమాలు కల్కి 2898ADతో పాటు 35 చిన్న కథ కాదును కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయబోతున్నారు. మొత్తానికి ఇఫీలో ఈసారి తెలుగువారి సందడి బాగానే కనిపిస్తోంది. సినిమాలను ప్రమోట్ చేసే క్రమంలో అందులో హీరోలు వాడిన వస్తువులను బ్రాండ్స్గా మార్చి అమ్మకానికి పెట్టడం అనేది ఎప్పటినుండో ఉన్నదే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898ADలోని చిట్టి రోబో బుజ్జికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ వెన్నంటి ఉంటూ అతనికి సలహాలు, సూచనలు ఇచ్చేది ఇదే. దీనికి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది. విశేషమేమంటే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సంస్థ బోట్ బుజ్జి ఆకారంలోనే కొత్తగా స్పీకర్స్ని తీసుకొచ్చింది. మంచి సౌండ్ను బుజ్జి ద్వారా వినమంటూ ప్రభాస్ సైతం దీనిని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో దీనిని చూసిన వారు మాత్రం స్టాక్ అందుబాటులో లేదని చిన్నబుచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. రాముడు టైటిల్స్తో నటరత్న ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్తో భూ కైలాస్ వంటి భక్తి రస చిత్రం రూపొందించిన కె. శంకర్ తాను రామారావుతో తీసిన సాంఘిక చిత్రానికి శృంగార రాముడని టైటిల్ పెట్టారు. హిందీలో ఘన విజయం సాధించిన కశ్మీరీకి కలి ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమా సత్యసాయి ప్రొడక్షన్స్ పతాకంపై రామ్మూర్తి నిర్మించారు. 1979 నవంబర్ 22న శృంగార రాముడు విడుదలైంది. లతా నాయిక్గా నటించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ స్వరకల్పన చేశారు. ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు. డివి నరసరాజు సంభాషణలు రాశారు. 1979లో ఎన్టీఆర్ వేటగాడు విజయ విహారం చేస్తోంది. ఆ సమయంలో వచ్చిన శృంగార రాముడు ఏమాత్రం అలరించలేకపోయింది. పైగా ఈ సినిమా విడుదలైన 8 రోజులకే డాన్ రీమేక్గా వచ్చిన ఎన్టీఆర్ యుగంధర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఇళయరాజా పాటలతో భలేగా అలరించింది. శృంగార రాముడు కశ్మీర్ అందాల నడుమ వెలుగు చూసినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనగానే అభిమానులకు నందమూరి అందగాడ అంటూ సాగే పాట గుర్తుకు వస్తుంది.